మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టినరోజు అభిమానులకు ఒక పండుగ రోజు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతిరోజు కూడా ఆయన జీవితంలో మర్చిపోలేని మధురమైన సంఘటనలు ఎన్నో గుర్తు చేసుకుంటున్నాం. మన సీనియర్ అనలిస్టు, జర్నలిస్టు పరమహంస గారు ప్రతిరోజు కూడా ఆయన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు మనకు తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు అలాగే అలనాటి నటి సావిత్రి గారు, అలాగే గొల్లపూడి మాత్తురావు గారు ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈరోజు చిరంజీవి గారి జీవితంలో మర్చిపోలేని మధురమైన కొన్ని సంఘటనల గురించి మన పరమహంస గారిని అడిగి తెలుసుకుందాం. అంటే చిరంజీవి గారు మామూలు స్టార్ గా ఉన్నప్పటి నుంచి మెగా స్టార్ దాకా ప్రస్థానంతో వచ్చేస్తుందిగా అవును. ఇన్నేళ్ల కాలంలో. ఉమ్. ఈ 4 దశాబ్దాలు సుమారుగా అవును. ఈ కాలంలో ఉమ్. 4 దశాబ్దాలు సుమారు 5 దశాబ్దాలు కూడా అయిపోతుంది. అవును. ఆ మ్యాటర్స్ అన్ని తీసుకుంటే నేను ఇప్పుడు ఇవాళ చెప్దాం అనుకున్న విషయాలంటే ఉమ్. కుటుంబం అంటే తల్లి, తండ్రి, భార్య, ఉమ్. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అలాగే అత్తగారు, బావగారు, ఇదంతా కలిసి ఒక కుటుంబం. ఉమ్. ఆయన కుటుంబ విలువలు ఎలా పాటించారు? ఉమ్. ఈరోజు ప్రతి సామాన్యులలో కూడా ఇప్పుడున్న ట్రెండ్స్ లో ఏంటంటే ఉమ్. అమ్మకి గౌరవం, నాన్న అనవసరంగా పెడతాం, లేదా ఏదో రకరకాలుగా కుటుంబ విలువలు సన్నగిలుతున్నాయి. ఉమ్. కుటుంబ విలువలు నిజంగా చూస్తే కొడుకు తండ్రిని ఆ గౌరవం ఇవ్వడం, నాకేం చేసావు ఎదిరించడం, ఉమ్. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన మెగాస్టార్ కుటుంబం గురించి మాట్లాడుకుంటే ఉమ్. ఆయన ఎంత విలువిస్తారో ఉమ్. నాకు తెలిసి. ఆయన తండ్రి గారు వెంకట్రావు గారు చనిపోయి కూడా 18 ఏళ్ళు ఎంత అయిపోయింది, 20 ఏళ్ళు ఎప్పుడు అనుకుంటా. ఆయన స్మరించుకుని బాధపడడం ప్రతి సంవత్సరం ఆ రోజు, ఉమ్. ఆ సంవత్సరిక డెత్ సెరమనీ రోజు నాడు ఉమ్. ఆయన ఒక ట్వీట్, ఆయన అంతరాత్మలో ఆయన ఒక స్థానం కూడా చెప్పుకోవడం. ఉమ్. ఇంకోటి అంటే ఆయన పోలీస్ కానిస్టేబుల్ గా ఆయన కొంచెం కఠినాత్ముడు. ఉమ్. నిజం చెప్పాలంటే స్ట్రిక్ట్ గా ఉండే మనిషి. ఉమ్. ఎక్కడైనా ఆయన పద్ధతి అంతే. ఈయన ఆయన అనుకున్నట్టుగా డిసిప్లిన్ గా పెరగాలి. ఉమ్. తండ్రిగా ఆయనకి చాలా ప్రేమ ఉండొచ్చు. ఉమ్. ఏ రోజు కూడా నేను ఆయన చరిత్ర చదివినా, విన్నా, చూసినా, మానవాడు వెంకటరావు గారితో కూడా నాకు కొంచెం అనుబంధం ఉంది. ఉమ్. ఆయన చాలా ఏదో అంటారు కదా, ఆ మనిషి కరుకు, ఉమ్. మనసు చెరుకు. చెరుకు. అలాగా నిజంగా తీయని మనిషి, చాలా లవబుల్ పర్సన్. ఆ. భావాలన్నీ కూడా జీన్స్ తండ్రి నుంచి వస్తాయంటారు మామూలు. ఉమ్. ఆయనకి కూడా స్పిరిచువల్ విధానం, ఉమ్. బంధు ప్రీతి, ఉమ్. 10 మందికి సాయం చేయాలి, ఉమ్. నిజాయితీగా ఉండాలి, న్యాయం చేయాలి, ఉమ్. ఇవన్నీ ఇన్బిల్ట్ క్వాలిటీస్. ఉమ్. అవే ఆ మెగా బ్రదర్స్ ముగ్గురికి వచ్చేమో. ఉమ్. వాళ్ళు ఎక్కడ కూడా చాలా సెల్ఫ్ డిసిప్లిన్ గా ఉంటారు, ఉమ్. క్రమశిక్షణగా, నిస్వార్థంగానే ఉంటారు. వాస్తవంగా చూస్తే, దగ్గర చూస్తే ఆ కుటుంబ సభ్యులు. ఉమ్. ఒకసారి నేను అంటే యథాతథంగా నేను చెప్పను, ఉమ్. మెగాస్టార్ గురించి కూడా మనకి శ్రీకృష్ణ లీలలు చెప్పుకుంటాం మామూలుగా, భాగవతం చదివి చెప్పుకోం కదా. ఉమ్. అక్కడ ఏదో గొల్లల ఇంట్లోకి వెళ్ళి వెన్న కొట్టేసేట అని చెప్తారు. భాగవతంలో ఉందంటే ఎలా చూపించలేవు. ఈ మెగా స్టార్ యొక్క విషయాలు చెప్పినా కూడా ఉమ్. చిన్న చితగా ఇతను అటు ఇటుగా ఉండొచ్చు. నేను చెప్పే ఉమ్. అభిమానంతో నేను తెలుసుకుని నేను చేసినవి చెప్తే, ఉమ్. ఒకసారి ఏదో రాము అనే ఒక సినిమా అనుకుంటా, దాని చిన్నతనంలో నేను విన్న మాటలు ఉమ్. అవి తర్వాత తర్వాత దానికి సంబంధించిన కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. ఉమ్. ఎన్టీ రామారావు గారు రాము సినిమా ఏదో ఉమ్. ఆయనకి తెలియదు అనుకుంటా, ఆయన ఉద్యోగరీత్యా అటు ఇటు వెళ్ళడం. ఉమ్. ఈయన ఎక్కువ తల్లి చాటు బిడ్డ అని చెప్పుకోవాలి అవును. ఒక రకంగా. ఉమ్. తండ్రి అంటే ఈయనకు నిజంగా మనకు కూడా తల్లి చిన్నతనంలో తండ్రి కళ్ళ చేస్తే భయం వేస్తుంది. ఉమ్. అందుకే తల్లి లాలన తండ్రి పాలన అంటాడు ఏదో ఒక స్కూల్ వాడు. ఉమ్. వాడు కూడా ఉమ్. తండ్రి పాలనలో మనకి భయం, భక్తి అంటారు. ఉమ్. గారం అక్కడి నుంచి ఉండదు. వాళ్ళ మనసులో మన పట్ల ప్రేమ ఉన్న గారం మాటల్లో చూపించరు. అక్కడ ఆ సినిమాకి వెళ్ళినప్పుడు ఏదో చూసినట్టు, ఉమ్. అది ఆయన అభిమతానికి వ్యతిరేకినట్టు, ఉమ్. 4 తగిలించి ఇంటికి తీసుకెళ్ళినట్టు ఉమ్. ఆయన చెప్పగానే నాకు గుర్తొస్తుంది. ఎక్కడ చూసాను నాకు గుర్తులేదు. ఉమ్. ఆ తండ్రితో ఆ ఆ డిసిప్లిన్, మరి సినిమాకి వెళ్తే కొట్టేటంటే ఎంత స్టార్ ఏంటంటే ఆ డిసిప్లిన్ ఏ రకంగా పనిచేసిందో మనకి అవును. అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆ. అందుకే ఆయన ద్వారా ఏంటంటే వెంకటరావు గారు తెలుసుకోవాలంటే ఉమ్. గారాబం పనిచేయదు. ఉమ్. గారాబం ఉమ్. పనిచేయదు. అయితే ప్రతి ముగ్గురు పిల్లలు అనుకుంటే సపోజ్ ఉమ్. అమ్మకి నేనంటే ఇష్టం, నాన్నకి వాడంటే ఇష్టం, ఉమ్. ఇలా అనుకుంటూ ఉంటాం ఉమ్. మామూలుగా. ఆ అభిప్రాయాలు అలా ఉంటాయి. ఉమ్. కానీ ఆ క్రమశిక్షణ, ఆ గౌరవం, ఉమ్. ఆ తండ్రి పట్ల ఒక నిబద్ధత, ఉమ్. నేను ఇంత అయిపోయాను కదా నువ్వెంత అని తండ్రిని ఎదిరించడం, ఉమ్. అలాంటివేమీ లేదు. ఆ తండ్రితో ఆయన యొక్క ఆత్మీయ అనుబంధం సెపరేట్. ఉమ్. ఆ గౌరవం, ఉమ్. ఇది మెగాస్టార్ ఈ కోట్లు ఆర్జించిన, కోట్లాది అభిమానులు వచ్చినా కూడా ఉమ్.
ఆ తండ్రి జీన్స్ అన్నాం కదా, ఆయన కూడా ఒకటి జగత్ జట్టీలు అలాంటి సినిమాల్లో ఆయన కూడా స్పృహదొరిపోయారు. మరి ఆయన రూపంలో పోతే వీడికి ఎక్కడి నుంచి వస్తుంది? తల్లిదండ్రుల రూపం మీద వస్తుంది. ఆ మనిషి కూడా భారీగా ఉంటాడు. ఉద్యోగ ధర్మం, కుటుంబ ధర్మం, 5 పిల్లలు, అలాగే వాళ్ళ చుట్టాల పిల్లలందరినీ సాకడం. దీంతో ఆయన జీవితంలో సినిమాకి ఇవ్వలేకపోతే, లేకుంటే ఏ ఎస్వి రంగారావు అయ్యేవాడు మరి నాకు తెలియదు. నేను ఇది ఊహించడం తప్పు లేదు నాకు తెలియదు కానీ ఇంట్రెస్ట్ ఉంది. రెండు సినిమాలు చేసినట్టున్నారు కదా. చేశారు. జగత్ జట్టి లేదు సినిమాలు ఉన్నాయి, జగత్ కిలాడీలు అలాంటి సినిమాలు ఏవో అలా గెస్ట్ క్యారెక్టర్ ఏం క్యారెక్టర్ చేశారు. ఈయనకి వెళ్ళక ముందే చేసినట్టు. అలాగే ఈయన వెళ్తానంటే ఆయన ఏమి ఖండించలేదు. అది గొప్ప విశేషం. ఆయనకి ఆసక్తి ఉంది కాబట్టి ఇతని ద్వారా పంపించండి. మరి వచ్చింది. మనం ఇప్పుడు మీ నాన్నగారి కోరిక తీరపోతే నీ నుంచి మా నాన్నగారి నా నుంచి ఉంటాయి. అలాగా ఆయన అభిమతంలో ఉంది, ఆయన ఆలోచనలో ఉంది. ఆయన చేయలేకపోవచ్చు. ఆయన కూడా ఈ కళా ప్రేమికులు, కళా ప్రియులై ఉండొచ్చు. అప్పుడు ఈ సినీ మాధ్యమంలో మనవాడు కూడా ఎందుకు రాకూడదు అని అనిపించి ఉండొచ్చు. అలాగే వింటే అది ఐఎమ్ నాట్ షూర్. ఎవరికో ఆయన తెలిసిన వాళ్ళు మద్రాసు కదా, అప్పుడు కేంద్రం అంతా మద్రాసు కదా. ఇప్పుడు వాళ్ళు తెలుసున్న వాళ్ళకి ఎవరికి వచ్చి మా అబ్బాయి పలానా పలానా మీరు కొంచెం చెయ్యండి చేసి బ్యాక్గ్రౌండ్ ఏముంది? ఈయన ఫాదర్ గా ఈయన యొక్క సంకల్పం తప్పితే గాడ్ ఫాదర్ లెక్క ఉన్నారు ఈయనకి, చిరంజీవి గారికి. వెనకాల పోనీ 1 లక్ష ఖర్చు పెట్టి ఆ రోజుల్లో సినిమా తీసేసి కెపాసిటీ ఉంది. ఇప్పుడు ఎవడో హీరో అంటే వాడు ఆంధ్ర కోటి చూడితే వాడు ఏ వచ్చిన వాడు హీరో అయిపోవచ్చు ఇప్పుడున్న పరిస్థితి. ఆ చిరంజీవి గారి టైంలో ఏముంది? ఈవెన్ నీకు నాకేముంది చెప్పు. లేదా నేను డైరెక్టర్, నువ్వు డైరెక్టర్, లేదా నువ్వు హీరో నేను మాట. అంటే టాలెంట్ తర్వాత విషయం. తెర మీద కనిపించడానికి అయితే ఈయనకి అది లేదు. తర్వాత ఆయన ఏదో ICW ఏదో ఇక్కడ ఏదో బీకామ్ ఏదో చదివి నరసాపురం వైఎన్ కాలేజీలో అక్కడ చదువుకుంటూ ఒక మైండ్ సెట్ పడింది ఏంటంటే, ఎంత బాగైనా గురుముఖ శిక్షణ ఉంటే అది వెక్క వేరు. ఎక్కడో ఎక్సెప్షనల్ కేసుల్లో తనకు తానికే రాణించే, అలా రాణించేవాళ్ళు కూడా వాళ్ళకి నాటక రంగం ఏదో అప్పుడులో వాళ్ళకి గురువు గారే ఉండేదని చెప్పాలి. చిరంజీవి గారి సమయంలో నాటక రంగం అంత లేదు. ఇప్పుడు కాలేజీల్లో యానివర్సరీలు, నాటికలు అలాంటి తప్పితే ఈ నాటక రంగాల్లో ఇప్పుడు ఆ ఎస్వి రంగారావు గారు నాటకాల్లో కూడా, నాగేశ్వర గారు కూడా నాటకాలు వేసిన దాఖలాలు, నాగభూషణం గారు, కోట గారు, వీళ్ళంతా ఈయనకి ఈ జనరేషన్ కి వచ్చేసరికి 78, 80 ఈ దశకంలో లేవు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అది మరి అప్పటికి అది చాలా ఖర్చు ఏమో, చాలా ఎఫర్ట్ ఏమో నాకు తెలియదు. మరి దానికి ఆ వెంకట్రావు గారు తోడ్పాటు అందించినట్టేగా. అప్పుడు ఏం సంపాదించట్లేగా. ఈయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మొదటి బ్యాచ్ విద్యార్థి ఏదో చెప్తారు ఈయన సమకాలికులు, సుధాకర్ అని ఇంకోళ్ళని రాజేంద్ర ఉన్నారు, మనకి వింటూ ఉంటాం. మరి ఎవరు దేవదాస్ కనకాల గారా ఆయన వీళ్ళకి లెక్చర్. వాళ్ళు తెర మీద రాణించకపోయినా వాళ్ళు తీర్చిదిద్దొచ్చుగా. ద్రోణాచార్యుడు అర్జునంత వాడు కాకపోవచ్చు కానీ తర్ఫీదు ఇచ్చాడు కదా. అలాగా ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఆ చేరడం అనుకోవడం కూడా చాలా గొప్ప విశేషం అంటారు. వాళ్ళ నాన్నగారు అది ఇచ్చింది ఆయన సపోర్టే కదా. అద్దెగా అప్పుడు ఎంత ఉండొచ్చు కానీ అక్కడ ఈ తర్వాత ఈయన సాన పెట్టుకున్నాడు. వజ్రానికైనా సాన పెట్టాలంటారు కానీ ఈయనకి ఎవడు సాన పెట్టారో మానబెడితే ఈయనకైనా సాన పెట్టుకున్నాడు. ఈయనకైనా ఇలా చేయాలి అలా చేయాలని ఈయనకైనా సంసిద్ధుడు అయిపోయాడు. ఎంత కష్టమైన నష్టం. అక్కడ ఈ కుటుంబ సపోర్ట్ ఇవ్వకుండా ఇక్కడ ఎందుకు పెద్ద కొడుకు ఏదైనా ఉద్యోగంలో చేరిపోవచ్చు కదా, నీ వెనకాల 2 తమ్ముళ్ళు ఉన్నారు, 2 చెల్లెళ్ళు ఉన్నారు అని అలా శాసిస్తే, అలా చాలా మంది మన గోదావరి జిల్లా కానీ ఎక్కడ చూస్తే అలా అభిమతం ఉండి టాలెంట్ ఉండి బాధ్యతల వల్ల ముఖ్యంగా పెద్ద కొడుకు అనేసరికి అలా చూస్తారు. డిగ్రీ అయింది కదరా చేసుకోవచ్చు కదా, బహుశా ఏదైనా మనం పడతాం వెళ్ళని ఆయన మెగాస్టార్. నా దృష్టిలో ఒక మధ్య తరగతి నుంచి వచ్చి పెద్ద కొడుక్కి ఏదైనా తాలూకా ఆఫీసులో ఉద్యోగం చేసుకోరా అని ఏదో సివిల్స్ రాయరా ఇంట్రెస్ట్ ఉందని తెలిసినా కూడా వెనకాల 4 ఉన్నారు. వాళ్ళ బాధ్యతలు ఉన్నాయి. తల్లి, నానమ్మ, అమ్మమ్మ ఏవో చాలా బంధుత్వాలు ఉంటాయి కదా. అక్కడ ముందు మద్రాసు వెళ్ళాలి, నటుడు అవ్వాలంటే ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ వెంకట్రావు గారికి. నిజంగా ఆ విషయంలో ఆయన మనం అభినందించాలి. అభినందించడం చాలా పెద్ద పదం. ధన్యవాదాలు తెలుపుకోవాలి. మెగాస్టార్ ని పెద్ద కొడుకు అని చెప్పి ఏదో బాధ్యతలో ఎక్కడో టైపిస్ట్ కింద ఎక్కడో పెట్టేయకుండా అందరికి ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగా తల్లితో అనుబంధం చాలా చెప్పుకోను కానీ ఆయన గౌరవం
ఆయన చివరి శ్వాస వరకు ఉమ్, చాలా హుందాగా చాలా గౌరవప్రదంగా ఉమ్, బతికారు తప్పితే ఉమ్, వెంకట్రావు గారు కూడా ఉమ్, ఆ, ఆయన ఫిలాసఫీ అయింది. ఉమ్, అప్పటికి ఆ పెద్దయినా కూడా వాళ్ళ సంతానం అంతా కూడా ఆయన కనుసైలో ఉండేవారు. ఉమ్, అప్పటికి కూడా ఆయనకి కోపం, నాన్నగారికి జాగ్రత్తగా ఉండాలని ఈయన ఇంత స్టార్ అయిపోయిన తర్వాత కూడా ఉమ్, నాకు తెలిసి మరణ మృదంగం సినిమాలో మెగాస్టార్ అయ్యాడు. నాకు తెలిసి ఆ, మరణ మృదంగం అనే ఒక సినిమా వచ్చింది కదా, అవును. ఆ సినిమాతో ఈయనకి మెగాస్టార్ బిరుదు ఉమ్, కేఎస్ రామారావు గారు ఇచ్చారని అంటూ ఉంటారు. ఉమ్, అలా ఒకళ్ళిద్దరు మన జర్నలిస్ట్ లో ఎవరు ఇచ్చారంటే అది ఇదే ఇలా ఆయన మెగాస్టార్ అని అక్కడ సినిమాలో పడింది మాట. ఉమ్, ఆ మెగాస్టార్ అప్పుడు పడినా కూడా ఉమ్, వీళ్ళ ఇంట్లో తండ్రి పట్ల వినయ విధేయతలో ఉండే ఉమ్, వినయ విధేయ రాముడు ఒక రకంగా చెప్పాలంటే. అవును. అసలు ఎవరుంటారు, ఒక స్థాయి వచ్చేస్తే ఎవడెవరు పట్టించుకుంటాడు. అవును. అలాగా ఉమ్, కాకుండా ఆ చివరి ఈ రోజు కూడా ఆయన హృదయంలో తండ్రి స్థానం, ఉమ్, తండ్రి తనకి ఇచ్చిన ఆయన తల్లిదండ్రులు ఇచ్చింది కదా ఉమ్, మన దేహం మన ప్రాణం. అవును. ఆ జ్ఞానం మనకు ఉండాలి, అవును. వాళ్ళని ఎలా చూడాలి అనేది ఉమ్, ఉమ్, ఆయన చూస్తాడు. ఆ జ్ఞానం ఆయనకు ఉంది కాబట్టి ఆయన మెగాస్టార్. ఉమ్. మిగిలిన కుటుంబ సభ్యులు పక్కన పెడదాం, అవును. ముందు ఈ దేహం ఈ ప్రాణం ఈ స్థాయి అవును. ఈ ఇచ్చారంటే కారణం తల్లిదండ్రులు వెంకట్రావు గారు, అంజనీదేవి గారు. అవును. వాళ్ళు పెట్టిన జన్మ, వాళ్ళు ఇచ్చిన ఈ రూపం, అవును. ఎవరో రూపం వస్తుంది, అవును. ఆ వాళ్ళు ఇచ్చింది, ఉమ్, వాళ్ళు పెంచడం అనే ఆ అభిమానం, అదే అది ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి మెగాస్టార్ గారికి ఉమ్, వాళ్ళ తల్లిదండ్రులకి ఈయన మీద ఒక నమ్మకం, అవును. తల్లిదండ్రుల పట్ల ఈయనకి ఆ బాధ్యత. ఉమ్, వాళ్ళ పరువు పోగొట్టుకోకూడదు, అవును. పరువులో చాలా పరువుగా బతుకుతారు అవును. ఏమన్నా లేకపోయినా. అవును. అవన్నీ కాపాడుతూ ఉమ్, ఆ స్థాయిని అలా అంచరించగా పెరిగిన ఉమ్, నేను వెంకట్రావు గారి అబ్బాయిని. ఉమ్, ఎందుకంటే ఉమ్, ఒక మాట ఉంటుంది, రుద్రవేణి సినిమా డైలాగ్ గుర్తొచ్చింది. ఉమ్, వాళ్ళ నాన్నగారు ఉంటాడు బిడారి గణప శాస్త్రి, ఉమ్, ఆఖరి మీటింగ్ లో అంటాడు, ఉమ్, ఆయన చాలా అహంకారంగా ఉంటాడు, నేను సూర్యం తండ్రిని, ఉమ్, నేను గణపతి శాస్త్రి కాదు అంటాడు మీటింగ్ లో. అలాగే ఈయన వెంకట్రావు గారు అలా పొంగిపోయారు, కానీ ఇది ఎప్పుడు కూడా ఉమ్, వెంకట్రావు గారు అబ్బాయిని చెప్పుకోవడానికి ఇష్టంగా కనపడింది అవును. చరిత్ర చూస్తే. అవును. సో హెడ్స్ ఆఫ్ మెగాస్టార్. నిజంగా ఇది ఉమ్, మన అభిప్రాయాలు ఇది కాదు, మనకు నేర్చుకోవాల్సిన విషయం. మనం కూడా మన తల్లిదండ్రులకి యూత్ కానీ ఏ స్థాయికి వెళ్ళినా ఉమ్. ఈ దేహం ఈ నమ్మకాన్ని ప్రాణాన్ని మనం నిలబెట్టాలి. నిలబెట్టాలి, ఆయన పరువు ప్రతిష్ట నిలబెట్టాలి. ఎక్కడా కూడా ఉమ్, ఏ స్థాయికి వెళ్ళినా ఉమ్, వాళ్ళ పరువు ప్రతిష్టలకి ఉమ్, భంగం కలగకుండా అవును. వాళ్ళ పట్ల ప్రేమాదరణలతో ఉమ్, నిర్లక్ష్యం చేయకూడదు తల్లిదండ్రులని ఉమ్, విషయాన్ని మనం ఈ రోజు కాదు ఎప్పటికైనా ఆయన చేసుకోవచ్చు. అవును. ఆయనకి ఎంత వయసు ఎంత అనేది కాదు, ఉమ్, ఆయన సంస్కారానికి హెడ్స్ ఆఫ్ అన్నమాట. అవును. నిజంగా ఈ తల్లిదండ్రులు కుటుంబ విలువల విషయం నుంచి ఉమ్. ఇవాళ ఈ మాట్లాడుకుంటే ఎపిసోడ్ మాకు ఆ వెంకటరావు గారిని స్మరించుకుంటూ నిజంగా ఉమ్, ఆయన మన మధ్యలో అయిపోయినా ఉమ్, ఇందా చెప్పాం కదా, అవును. ఒక టైపిస్ట్ గానీ ఎక్కడో ఆయన జయం చేసేయకుండా చేయకుండా మనకు మనకి మెగాస్టార్ చేశారు కాబట్టి మెగాస్టార్ గా అవును. ఆయనకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి.